పెద్దలందరికీ నా నమస్కారం. అలానే ఈ సభను జయప్రదం చేయడానికి ఇచ్చేసిన భక్త మహేశ్వరులందరూ కూడా నా నమస్కారం. నేను 2 మాటలే మాట్లాడతాను, ఎక్కువగా తెలీదు. పోతే ఇప్పుడు మానవ సమాజం, మానవ జీవితం ఎలా ఉంది అనే దాని గురించి 2 మాటలు మాట్లాడుతున్నాం. మనకు పురాణంలో చెప్పినట్టు మనిషి, ఒక చిన్న కథ చెప్తాను. ఒక మనిషి వేటకు బయలుదేరాడంట. ఆ వేటకు బయలుదేరితే అడవిలోకి ఆయన ఏం వేటాడాడో తెలియదు, కానీ ఆయన వెంట ఒక పులి అమలుపడింది. ఆ పులి బారి నుంచి తప్పించుకోవడానికి అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక చెట్టు ఎక్కాడు. అయితే చెట్టు ఎక్కిన తర్వాత పైన కూర్చున్నాడు. ఆ ఎమ్మడబడ పులి ఏం చేసిందంటే ఆ చెట్టు కిందనే కాపలా కాసింది. అతను ఎప్పుడు దిగుతాడా తిందామని. తర్వాత అతను అట్లా చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కాసేపు కూర్చున్న తర్వాత ఎంతసేపు అయినా కూర్చోలేడు కదా. తర్వాత కిందకి దూకుదామంటే ఇటేమో పులి ఉంది. అటుపక్క దూకుదామంటేనేమో ఒక నది ఉంది. ఆ నదిలో ఒక 4 మొసళ్ళు ఉన్నాయి. ఆ 4 మొసళ్ళు చూసి అతను అటు దూకలేక భయపడి చెట్టు మీద కూర్చున్నాడు. సరే, చెట్టు మీద కూర్చుంటే అతను ఒక కొమ్మను పట్టుకొని ఏడాడుతూ ఉన్నాడు. ఆ కొమ్మ, అతను ఉన్నటువంటి కొమ్మకి పై కొమ్మ మీద ఒక తేనె తుట్టు ఉంది. ఆ తేనె తుట్టు ఉన్న పైన దాని కింద కూర్చున్నాడు. ఆ కొమ్మను పట్టుకొని ఏలాడుతూ ఉంచున్నాడు. ఈ సమయంలో ఆ చెట్టుకి ఆయన ఏ కొమ్మనైతే పట్టుకున్నాడో ఆ కొమ్మని 2 ఎలుకలు కొరుకుతూ ఉన్నాయి. అంటే ఆ 2 ఎలుకలు ఎప్పుడైతే కొరకడం కంప్లీట్ అయితే ఆ కొమ్మ అతను కింద పడతాడు. కింద పడ్డప్పుడు ఆ పులి అతన్ని స్వాహా చేసేసి. ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే ఆ కొమ్మ మీద పట్టుకొని ఉన్న తర్వాత అది ఒక 5 నిమిషాలకు ఒకటి బొట్టు చొప్పున, డ్రాప్ చొప్పున ఆ తేనె బొట్టు పడుతుంది. ఆ తేనె పొట్టులో ఎక్కువైనప్పుడు తేనె ఏమైందంటే దాని అంతా అదే డ్రాప్స్ పడిపోతాయి. అలా ఒక డ్రాప్ పడుతుంది ఎప్పుడు 5 నిమిషాలకు ఒకసారి. ఇతను ఏం చేస్తున్నాడు, ఇతని పరిస్థితి ఏంటి, కిందేమో పులి ఉంది, ఇటు దిగుదామంటే కుదరదు. తర్వాత అటుపక్క నదిలో దిగుదామంటేనేమో మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసళ్ళు చూసి భయపడి అటు తేలిపోయాడు. తర్వాత పైన చూస్తేనేమో కొమ్మను పట్టుకునే ఎలుకలు కొరుకుతూ ఉన్నాయి. ఆ ఎలుకలు ఒకటి తెల్ల ఎలుక, ఒకటి నల్ల ఎలుక. ఈ 2 ఎలుకలు ఆ కొమ్మను కొరుకుతూ ఉంటే ఆ కొమ్మ ఎప్పుడు ఎలుకలు కొరకడం అయిపోయిందో అప్పుడు పడిపోతాను, నేను ఈ పులి నోట్లో పడతానని అతనికి తెలుసు కదా. అలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాడు. ఈ మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి ఒక డ్రాప్ తేనె పడుతుంది. అతనికి ఉన్నటువంటి సమస్యలు, ఇన్ని సమస్యల మధ్య ఆ ఒక్క తేనె బొట్టు కోసం అతను ఆత్రంగా ఉన్నాడు. ఆ బొట్టు ఎప్పుడైతే నోట్లో పడుతుందో స్వీట్గా ఉంది, సంతోషపడుతున్నాడు. ఆ బొట్టు మళ్ళీ ఆగిపోయిన తర్వాత ఈ కింద పులి గుర్తుకొస్తుంది, ఆ మొసళ్ళు గుర్తుకొస్తున్నాయి, ఆ పైన ఎలుకలు గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడే బాధపడుతున్నాడు. మళ్ళీ ఒక బొట్టు పడగానే మళ్ళీ ఆనందంగా ఉంటున్నాడు, ఆ తృప్తి మాధుర్యానికి. ఇలాంటి పరిస్థితులు ఉంటే అలాంటప్పుడు ఆ దవన మన కృష్ణాచరణానంద లాంటి స్వాములు ఒక ఆయన శిష్య పరివారంతో ఒక రథం వేసుకొని వెళ్ళిపోతా చూస్తే చెట్టు మీద కొమ్మ మీద పట్టుకొని ఏలాడుతూ ఉన్నాడు. వీడి అవస్థ అంతా గమనించాడు. ఆయన గమనించి, ఎవరా ఇది నీ అవస్థ అంతా నేను గమనిస్తున్నాను, ఇట్లా కాదరైనా నేను నీకు చేయిస్తాను. అంటే గురువులు వచ్చినప్పుడు మరి పుల్లు ఉంది కదా, మరి గురువు కూడా ఇబ్బంది కదంటే గురువులు ఆ పుల్లే చేయవు. వాళ్ళ మహిమ, ఆ గొప్పతనం, దాన్ని వాళ్ళ జోలికి రావాయి, అవి తటస్థంగా అక్కడ ఉన్నాయి. ఆ పులి ఎవరిని కబలించాలో వాళ్ళనే కబలించి తప్ప అన్నిల మీదకి వెళ్ళదే. నేను చేయిస్తాను, రారా తీసుకెళ్తాను నేను అంటే, స్వామి మీరు మంచి టైంలో వచ్చారు, కరెక్టే నేను వస్తాను, కానీ ఒక 5 నిమిషాలు ఆగండి స్వామి అన్నా అంట. ఏది అంటే తేనె బొట్టు పడుతుంది, ఆ బొట్టు కోసం. అలా ఈయన 5 నిమిషాలు ఆగితే గురువు గారు ఆ తేనె బొట్టు పడ్డాక ఆ మాధుర్యం కోసం, తర్వాత మళ్ళీ ఆ బొట్టు పడ్డ తర్వాత మళ్ళీ వాడు ఇంకొక డ్రాప్ కోసం ఇంకో 5 నిమిషాలు ఆగమంటాడు. సరే, గురువు గారు నవ్వుకున్నాడు. ఈడు ఇన్ని సమస్యల్లో ఉండి నేను వచ్చి రారా నీకు చేయందిస్తాను, తీసుకెళ్తాను, ఈ సమస్యలు మొత్తానికి నేను బయటపడేస్తానంటే వాడు ఇంకా 5 నిమిషాలు ఆగమన్నాడు. ఈ కథ సారాంశం ఏంటంటే, ఇప్పుడు మనుషులు మన వాళ్ళు చాలా మంది ఇక్కడికి ఇప్పుడు ఎప్పుడైనా ఎంతమంది దగ్గరగా ఒక 2,000 మంది 3,000 మంది జనాభా ఉన్న గ్రామం మంది. ఎంతమంది ఉన్నాం మనం, నిన్న కలిపినా కూడా 50 మంది లేరు. ఈ 50 మంది ఇక్కడ రాగలిగారంటే ఇందాక గురువు గారు చెప్పినట్టు ఎన్నో జన్మల ప్రారంభం పుణ్యం ఉంటే తప్ప ఇట్లాంటి ఆధ్యాత్మిక ఆశ్రమాల కడిగి జనం కదా రారు. అదే శివాలయంలో కళ్యాణం జరిగితే అందరూ ఊరంతా వెళ్తాడు, కొబ్బరిగా పడతారు, ఆయన చట్టకొబ్బరి పెడతారు, వచ్చేస్తారు. ఏమి తెలుసుకున్నారు అక్కడ, ఎందుకు వెళ్ళావు నువ్వు శివాలయానికి, అక్కడ కొబ్బరికాయ ఎందుకు కొట్టావు, ఆయన చట్టకొబ్బరి నీకు ఎందుకు పెట్టాడు, నీకేం అర్థమైంది, ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడైనా ఇందాకైనా గీతయజ్ఞం చేశారు, యజ్ఞంలో పాల్గొన్నారు. అయితే ఒక నమ్మకం, మన గురువులు వచ్చారు, మన చేత యజ్ఞం చేపించారు, దానివల్ల నాకేదో మంచి జరుగుతుందనే ఆశ కదా కావాల్సింది. ఇక్కడ మీ మనసులో ఉండే సమస్యలకి, మీ మనసులో ఉండేటువంటి సమస్యలకి సమాధానం దొరకాలి. అసలు మనం ఏంటి, మనం ఎందుకు ఈ జన్మకు వచ్చాం,
ఇంతకు ముందు ఎన్ని జన్మలు ఎత్తాం, ఇంకా మనం ఎన్ని జన్మలు ఎత్తాలి, ఆ జన్మలన్నీ ఎత్తకుండా మనకి ఈ జన్మ నుంచి చక్రం నుంచి బయట ఎలా పడాలి అనేది మనకు తెలియదు కదా. ఈ విషయం తెలియాలంటే ఆడికి రావాలి, ఇట్లాంటి ఆశ్రమాల కాడికి రావాలి. అట్లనే ఇందాక వచ్చింది అక్కడ చెట్టు కింద ఉన్న పులి మృత్యువు. మృత్యువు ఎప్పుడు వచ్చిందో మనమిటి, నువ్వు ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చావో నీ ఎన్నంటే ఉండదు మృత్యువు. అది నువ్వు 5 ఏళ్ళ కబలించవచ్చు, 10 ఏళ్ళ కబలించవచ్చు, 70 ఏళ్ళ కబలించవచ్చు. అలానే మృత్యు వచ్చి నీ పులి రూపంలో నీ వెనకాల ఉంది. నువ్వు చెట్టు ఎక్కాడు, చెట్టు అవతల 4 ముసళ్ళు ఉండే. ఏంటి ఆ 4 ముసళ్ళు? జనన మరణ జరా వ్యాధి. జననం ఒకటి సమస్య, మరణం ఒకటి సమస్య, జర అంటే వృద్ధాప్యం. వృద్ధాప్యంలో మన వృద్ధాప్యంలో సమస్యలు అనేవి చాలా ఉంటాయి. అలానే వ్యాధులు, వ్యాధులతో కూడా మనం ఎన్నో సమస్యలు పడుతున్నాం. సరే సార్, అయిపోయింది. సరే, అలాగా ఈ జనన మరణ జరా వ్యాధి నీ 4 సమస్యలు వాడు బాధపడుతూనే ఆ చెట్టు మీద ఏలాడబడుతూ ఆ తెల్ల ఏలుగా నల్ల ఏలుగా అనేది ఏంటి? తెల్ల ఏలు అంటే పగలు, నల్ల ఏలు కంటే రాత్రి. ఈ రకంగా మనం పుట్టిన కంటే చచ్చిందాకా కాలం అంతా మనం ఈ భౌతికమైన సుఖాల కోసం, భౌతిక సుఖం అంటే ఆ తేనెబొట్టు, ఆ తేనెబొట్టు లాంటి మనకి సంసారంలో మనకుండే సుఖాలు సంతోషాలు కొన్ని ఉంటాయి. కానీ దీన్ని మించిన బాధలు సమస్యలు మనకు ఎన్నో ఉంటాయి. ఆ సుఖ సంతోషాలని అక్కడక్కడ కొన్ని ఆ తేనెబొట్టు లాంటివి ఉంటాయి. వాటిల్లో కొట్టుమిట్టాడతా అలాంటి మహానుభావులు సద్గురువులు వచ్చి, రండ్రే బాబు మీకు ఆశ్రమాలు కాడికి రండి, మీకు ఈ సమస్యలన్నీ తీసేసి ఈ జనన చక్రం నుంచి మేము తప్పిస్తామని చెప్పి బోధ చేస్తామనంటే వాడు ఆ తేనెబొట్టు కోసం అలా ఉన్నట్టుగా ఇక్కడ మన సమాజంలో కూడా చాలా మంది అయ్యా మన ఎప్పుడు ఆశ్రమం 1947 ఆశ్రమం కట్టారు, ఆ మహానుభావులు నిలబెట్టారు, ఇప్పుడు దాకా ఎంతో మంది ఆశ్రమం పీఠాధిపతులు చేశారు, స్వాములు ఉన్నారు, ఇప్పుడు దాకా నెట్టుకొచ్చాం, మీరు కూడా రా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతున్నారు అంటే ఎవరి వాళ్ళే అన్నా మాకు కొద్దిగా టైం ఉంది, మాకు ఇప్పుడు కాదులే, ఇప్పుడు నీకు అన్నా ఒక ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు గ్యారెంటీ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. అట్టనే దీపండగానే ఇల్లు చక్కబెట్టుకోమని గురువులు మహానుభావులు వచ్చినప్పుడు వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ద్వారా మన జ్ఞానాన్ని పొంది మనం అందరం తరించాలని మీరందరూ కూడా ఇక్కడ రావడమే కాదమ్మా, మీకు తోడు ఇంకా మీ పక్కనున్న స్నేహితులు కానీ బంధువులు కానీ వాళ్ళని ప్రేరణ చేసి ఇంకా మీరు ఎక్కువ మందిని తీసుకొచ్చి మన ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయం సద్వినియోగమైంది. స్వామి వారికి ఇస్తున్నాను.